సో వచ్చేసాం, ఎయిర్పోర్ట్ వచ్చాము, చాలా వస్తుంది. ఇప్పుడు అక్కడ ఇలా హక్ చేసుకోలేము. ఏం మాట్లాడుతున్నావురా? సిద్ధుకి ఇప్పటి వరకు బోర్డింగ్ పాస్ తీసుకోవడం రాదు. నిద్రలో లేచి వచ్చినట్టున్నాం కదా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఫటాఫటామని 2 సార్లు నా పరువు తీసే కార్యక్రమంలో ఉన్నామని నాకు అర్థమైంది. బట్ బోర్డింగ్ పాస్ తీసుకోవడం తెలీదు అని ఎవరు అడిగారు నేను? నాకొచ్చు ఇస్తే చేత్తో తీసుకోవడం వచ్చు. మళ్ళీ పంచి ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. అండ్ బాయ్. చాలా చలేస్తుంది అన్నమాట. ఈ ఎయిర్పోర్ట్లో ఇంకా చలేస్తుంది. వెనకాల కావాలని చెప్పి సిద్ధు నేను బాగానే ఉన్నానా, అందరు నన్ను చూస్తున్నారా అలా చేస్తున్నాడు అనమాట. పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పిన అది లోక కళ్యాణం కోసమే. ప్రస్తుతానికి ఇప్పుడు మనము మన లగేజ్ని సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మాట్లాడదాం. ద వాల్నట్ జూబ్లీ హిల్స్ అంట. చాలా చాలా బాగుంది. చిన్న జిమ్ ఉంది, అన్ని చిన్న చిన్న మినియేచర్స్ అన్ని భలే ఉన్నాయి. ఇది కూడా చూడాలి పెట్టారు. లైబ్రరీలో ఉన్నట్టు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి తెలుసా అవి. ఎవరు బాగున్నారు ఆంటీలు? ఎవరంటావు? వాళ్ళ అమ్మ పిల్లలు. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. 4 days నుంచి కంటిన్యూస్ నిద్రలేదు. 4 days ఏడ్చిద్దు. కొన్ని నెలల నుంచి లేదు నీకు నిద్ర. ఎంత? 650. ఇంకా 4 ఉన్నాయి, ఒకటన్నా తెచ్చుకోవాలి కదా అదేంటో అంత మాట తీసు అని నువ్వు అంటావు. ఈ అలవాటు నాకు లేదు అని నువ్వు అంటావు. ఈ అలవాటు దిగాక మాట్లాడదాం. సాంబార్లో చిన్ని ఆనియన్స్, చిన్ని ఇడ్లీ. సో ఇది చెన్నై స్పెషల్. అప్పుడు నేను సీరియల్స్ చేసినప్పుడు తినేదాన్ని. మళ్ళీ ఇప్పుడు మేము అక్కడి వరకు వెళ్ళాలి కాబట్టి తినేసి వెళ్దామని ఇక్కడ తింటున్నాం అన్నమాట. సాంబార్ చెన్నై సాంబార్. సాంబార్ దా. నువ్వు కూడా తింటు. ఏంటిది? ఇడియాప్పం. అరుస్తున్నాం ఎందుకు? ఇడియాప్పం నాకు ఇష్టం. చాలా బాగుంటుంది ఇడియాప్పం. సో యాక్చువల్గా పాయా ఇడియప్పం ఫేమస్. బట్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం వెజ్తో తింటున్నాం అనమాట ఇడియప్పం. సో మీకు కూడా ఎవరికైనా ఇడియప్పం ఎప్పుడైనా తిన్నా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక 2 hours పడుకుని దాని తర్వాత ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ మాకు అభిషేకం, దాని తర్వాత గిరి ప్రదక్షిణ అనమాట. ఈరోజు నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసి మార్నింగ్ వరకు మేము ప్రదక్షిణ చేస్తూనే ఉంటాం అనమాట. సో అలా జరుగుతుంది. అండ్ మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సిరీస్ ఇంకొక వీక్లోనే వచ్చేస్తుంది కాబట్టి మేము ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నాము. అప్పుడు సీజన్ 1 అప్పుడు కూడా సక్సెస్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చాము. సో సీజన్ 2 కూడా మీ అందరికీ నచ్చాలని ఇక్కడికి వచ్చామన్నమాట. సో అది మ్యాటర్. ఓకే, గలగల మాట్లాడిన విష్ణుప్రియ సైన్ ఆఫ్. ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఏంటమ్మాయి, రెడీ అయ్యావా? రెడీ అయ్యాను. బాగా బాగుంది. పంచి కట్టుకున్నాడు. ఇప్పుడు పంచి బయటకు తీసేవేంటి? పెళ్ళయ్యాక ఇలా అయ్యావా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? నేను అలా ఉన్నాను కాబట్టి నన్ను చేసుకున్నావు. పద త్వరగా. ఇప్పుడు ఫస్ట్ మనం అభిషేకానికి వెళ్తున్నాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఆ దేవుడు 100% పరిపూర్ణ బ్లెస్సింగ్స్ అయితే మా మీద ఉంటాయని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇందులోని కార్తీక మాసంలో ఇంకొకటి ఏంటంటే 22nd యాక్చువల్గా నాకు స్నేహం కోసం సీరియల్ ఉంటుంది.
ఫస్ట్ విష్ణు ఒక్కదన్న కార్తీక మాసంలో ఇంకా మిస్ అవ్వకుండా వచ్చి చేసి వెళ్దాం అనుకుంది. నాకు కుదిరి నేను రావడం నిజంగా నా అదృష్టం. అది చాలా బాగా జరిగింది. అసలు అభిషేకంలో ఆశీర్వాదం కూడా చాలా బ్లెస్డ్గా అనిపించింది. సో సీజన్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దానికంటే ముందు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అది సిద్ధు వాళ్ళ నాన్నగారు మా మావయ్య గారికి ఒక మైన్యూట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. సో ఆయనకి కంప్లీట్గా బ్లెస్సింగ్స్ ఉండాలి, మా మావయ్య గారు త్వరగా కోలుకోవాలి అని మేము ఈ మెయిన్ టెంపుల్కి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరి పేరు మీద కూడా మేము అర్చన చేయించుకున్నాము. అండ్ ఆ శివుని బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ. నాకైతే ఇంకా మాటలు కూడా రావట్లేదు. అండ్ స్ట్రైట్ అవే దేవుడు అలా ఎదురుగా ఉన్నారు, మేము ఇలా ఎదురుగా కూర్చొని అండ్ దేవుడి దగ్గర వేసినవి అమ్మవారి మెడలో వేసిన మాల అండ్ సిద్ధుకి అయ్యవారి మెడలో వేసిన మాల తీసుకొచ్చి అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. పూజారి గారు అంతా బాగా చేయించారు. ఎనివే కార్తీక మాసంలో నువ్వు ఒక మంచి పని పూనుకుని నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసావంటే ఇదే నన్ను తీసుకురావడం. నా టైం కుదరటం, నా టైం బాగుండడం, మంచి దర్శనం జరిగింది. సో నెక్స్ట్ మంత్ కూడా నేను ఏమన్నా అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. అరుణాచలం వచ్చిన ఎవరైనా సరే మళ్ళీ 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 రావాలని 100% అనుకుంటారు. ఇది మనం రావడం ఫోర్త్ టైం. 100% వచ్చినా కూడా మేము ప్రదక్షిణ చేస్తాము, గిరి ప్రదక్షిణ. ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత మేము నైట్ అంతా ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వేరే ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి. స్వామివారి ప్రసాదం పులిహోర అండ్ పొంగల్ నా ఫేవరెట్ అనమాట. ఖచ్చితంగా కార్తీక మాసంలో శివుడు టెంపుల్ అనేది మేము దర్శించుకుంటాం. అలా అరుణాచలం వచ్చామన్నమాట. అరుణాచల శివాయ నమః. 4వసారి గిరి ప్రదక్షిణ. టైం ఎంత అయింది? 1:32. అప్పుడే మేము 6 లింగాలు దర్శనం చేసుకున్నాం. ఇంకా 2 ఉన్నాయి. ఇలా అరుణాచలంలో కార్తీక మాసంలో 365 వచ్చుల దీపాన్ని కుబేరలింగం దగ్గర నేను రోజు పెట్టుకున్నాను అనమాట. ఓం నమః శివాయ. టైం ఎంత అయింది? టైం ఆల్మోస్ట్ 3 o'clockకి మేము ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసాము. అంటే ఈసారి 11కి స్టార్ట్ చేస్తే 12, 1, 2, 3 4 అవర్స్లో మొత్తం 8 లింగాలు దర్శనం అయిపోయింది, గిరి ప్రదక్షిణ అయిపోయింది. అండ్ మామూలుగా అభిషేకం చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే ప్రదక్షిణ చేసిన తర్వాత రోజు మేము అభిషేకంకి వెళ్తాం. అప్పుడు కొంచెం లెగ్ పెయిన్స్ ఉంటాయి కదా, సో అక్కడ పరిగెత్తడం వెళ్ళడం అది అంతా కొంచెం కష్టమయ్యేది. సో గిరి ప్రదక్షిణ చేసుకుని ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి 365 ఒత్తులు వెలిగించాం అనమాట. సో మార్నింగ్ 4 o'clock అయింది, గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాము. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి ఇమీడియట్గా షూట్ ఉందన్నమాట. హైదరాబాద్ బయలుదేరడం అంటే అరుణాచలం నుంచి చెన్నై వరకు కార్లో వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్. సో ఎస్. సో జై అరుణాచలేశ్వరాయ నమః.